నమస్తే. ఈరోజు నేను ట్విన్ ఫ్లేమ్‌లో రకాల గురించి చెప్తాను. మనకి ముఖ్యంగా ట్విన్ ఫ్లేమ్‌లో 2 రకాలుంటారు. ఒకటి సూక్ష్మ తలాలకి సంబంధించినటువంటి ట్విన్ ఫ్లేమ్స్. ఇంకోటి కారణ లోకాలకి సంబంధించినటువంటి ట్విన్ ఫ్లేమ్స్. వీళ్ళని నేను జ్ఞాన ట్విన్ ఫ్లేమ్స్, తర్వాత మంత్ర ట్విన్ ఫ్లేమ్స్ అని చెప్పాను. అయితే ట్విన్ ఫ్లేమ్ అంటే ఎవరు అంటే ఒక పదార్థాన్ని 2గా విభజించామనుకోండి. మనకి బయాలజీలో మనం చూసాం. ఒక కణం 2 కణాలుగా విభజన చెందుతుంది. 2 వేరు వేరు కణాలుగా విభజన చెంది 2 వేరు వేరుగా బ్రతకగలుగుతాయి. అదే రకంగా ఈ ట్విన్ ఫ్లేమ్స్ అనేవాళ్ళు ఒక పదార్థం నుంచి, ఒక ఆత్మతత్వం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. అది జీవాత్మే అయ్యుండొచ్చు. మంత్ర ట్విన్ ఫ్లేమ్స్ అయితే వాళ్ళ విభజన గుండె భాగంలో జరుగుతుంది. జ్ఞాన ట్విన్ ఫ్లేమ్స్ అంటే వాళ్ళ విభజన ఇక్కడ మన హయ్యర్ మైండ్ అంటారు చూడండి, అక్కడ జరుగుతుంది. అంటే ఇది మీకు సూక్ష్మ దేహంలో పై స్థాయిలో జరుగుతుంది. అయితే 1, 2గా విభజన చెందిన మళ్ళీ వాటికి అవే కణాలు అవి పూర్ణంగా ఉంటాయి. అవేమి కొన్ని భాగాలు కోల్పోయి ఉండవు. అదే రకంగా ట్విన్ ఫ్లేమ్స్ వేరుపడ్డా కూడా, ఆ వేరుపడిపోయినటువంటి ఈ 2 ఒక ముక్క నుంచి వేరుపడిపోయినటువంటి ఈ 2 ట్విన్ ఫ్లేమ్స్, ఒకటి స్త్రీ ట్విన్ ఫ్లేము, ఇంకోళ్ళు పురుషుడు. ఇప్పుడు మనకి శివుడు, శక్తి వాళ్ళు ఆది దంపతులు. వాళ్ళే ట్విన్ ఫ్లేమ్స్. అందరికన్నా మొదటి ట్విన్ ఫ్లేమ్స్ వాళ్ళే. వాళ్ళు విడిపోతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. తపస్సు చేస్తారు విడిపోయినప్పుడు కలవటానికి శివపార్వతులు. మళ్ళీ తపస్సు చేసినప్పుడు వాళ్ళ శరీర స్పందనను పెంచుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ కలుస్తూ ఉంటారు. మళ్ళీ విడిపోతూ ఉంటారు. పురాణాల్లో ఉంటాయి చూడండి. అయితే విడిపోయినంత మాత్రాన పూర్ణత్వాన్ని మనం కోల్పోం. ఉదాహరణకి ధృవాలు తీసుకుందాం. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. ఇప్పుడు మీరు ఒక అయస్కాంతాన్ని, మ్యాగ్నెట్‌ని తీసుకోండి. తీసుకుంటే దానికి ఒక వైపు నార్త్ పోల్, ఒకవైపు సౌత్ పోల్ ఉంటుంది. దాన్ని సగానికి కోసారనుకోండి, ఆ 2 ముక్కల్లో మళ్ళీ మీకు పైన ఉత్తర ధ్రువం ఉంటుంది, దక్షిణ ధ్రువం ఉంటుంది కింద. అవి కోసినంత మాత్రాన మీకు ఉత్తర దక్షిణ ధ్రువాలు వేరైపోవు. ఆ రకంగానే ఈ పొలారిటీస్ లేకపోతే ధ్రువాలు. ధ్రువాల్లో చాలా రకాలు ఉంటాయి. స్త్రీ, పురుషుడు, ఉత్తరం, దక్షిణం, పైన, కింద, చీకటి, వెలుగు, మంచి, చెడు, ఇవన్నీ ధ్రువాలు. ఈ ధ్రువాలని మనం వేరు చేయలేం. వాటిని కోసినా కూడా మళ్ళీ కోసిన దాంట్లో మళ్ళీ మీకు ఒకవైపు ఉత్తర ధ్రువం వస్తుంది, ఒకవైపు దక్షిణ ధ్రువం వస్తుంది. అదే రకంగా ఈ ఒక పదార్థంలోంచి విభజన చెంది స్త్రీ పురుషుడిగా వీళ్ళు వేరైపోయినా మళ్ళీ వాళ్ళ లోపల స్త్రీతత్వం, పురుషతత్వం 2 ఉంటాయి. అంటే వాళ్ళ దేహం ఎడం వైపు భాగం అంతా స్త్రీతత్వం, కుడివైపు భాగం పురుషతత్వం. ఇద్దరు ట్విన్ ఫ్లేమ్స్‌లోనూ అంతే. అయితే వీళ్ళనే ఇంగ్లీష్‌లో డివైన్ ఫెమినైన్ అని, డివైన్ మాస్కులైన్ అని అంటూ ఉంటారు. అయితే వీళ్ళ సంబంధం ఎలాంటి సంబంధం అంటే జన్మ జన్మాల అనుబంధం. ఇది కేవలం శారీరక సంబంధం కాదు. ఇది చాలా మనసు లోతుల్లోకి, నేనిప్పుడు సూక్ష్మదేహం అంటే సూక్ష్మదేహానికి ఎన్నో జన్మలుంటాయి. ఇప్పుడు మనిషి జన్మెత్తినప్పుడు ఇప్పుడు నేను ఉదాహరణకి ఈ దేహంలో ఉన్నా. ఈ దేహం ఇంకొన్నేళ్ళు పోతే వదిలేస్తాను. ఈ దేహంలో నా జీవితం అయిపోతుంది. కాకపోతే సూక్ష్మదేహం అనేది అది ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇంకో జన్మెత్తుతుంది. కాబట్టి ఇక్కడ నేను అంతరాత్మ అంటే ఇక్కడ ఉంటుంది మనకి. ఈ అంతరాత్మనే ఇంగ్లీష్‌లో సోల్ అని అంటుంటారు చూడండి. కింద జీవుడు నాభిస్థానంలో ఉంటాడు. పైన మీకు అంతరాత్మ ఈ భాగంలో ఉంటుంది. దాన్నే ఇంగ్లీష్‌లో సోల్ అని అంటారు. ఈ అంతరాత్మ ఏంటి అంటే మీ లోపల పై స్థాయిలో ఉన్నటువంటి మీ మనస్సు, మీ తెలివి, మీ విజ్ఞానమయ కోశం. ఇక్కడే మనకి విశ్వానికి సంబంధించినటువంటి మనస్సు గూడా ఉంటుంది. అయితే
ఈ భాగంలో ఆస్ట్రల్ ట్విన్స్ లేదు అంటే జ్ఞాన ట్విన్ ఫ్లేమ్స్ విడతారు. ఎందుకు వీళ్ళ జ్ఞాన ట్విన్ ఫ్లేమ్స్ అంటున్నాను అంటే, మన సూక్ష్మ దేహంలో మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. సూక్ష్మదేహ ప్రయాణం ఎలా జరుగుతుంది? మన ఆధ్యాత్మికంగా పెరిగేటప్పుడు స్పందన పెరుగుతుంది. మీకు రోజు రోజుకి దాంట్లో వైబ్రేషన్ తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుంది? మీరు పాఠాలు నేర్చుకున్నప్పుడు తెలుస్తుంది. సో సూక్ష్మ దేహంలో మనం ఏం చేస్తున్నామంటే మన జ్ఞాన శక్తిని వెనక్కి తీసుకుంటున్నాం. ఇది ఎలా జరుగుతుంది మనలో అనేది నేను గతంలో ఒక వీడియో చేశాను. లైవ్ స్ట్రీమ్‌లో చెప్పాను. దాని లింక్ కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను చూడండి. అయితే ఈ ట్విన్ ఫ్లేమ్స్ ఒక జీవిత కాలం కాదు, ఎన్నో జన్మలు ఎత్తుతారు. ఎందుకు? పాఠాలు నేర్చుకోవటానికి ఎత్తుతారు. ఒక తలంలో ఎత్తుతారు, మళ్ళీ ఇంకో తలంలో ఎత్తుతారు. అంటే ఇది ఏంటంటే ముగింపు లేని కథ ఇది. ఇక్కడ మీకు ముగిస్తే ఇంకో చోట మొదలవుతుంది. జన్మ జన్మాల కథ. జన్మ జన్మాల నుంచి ఆ కలయిక కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఆ కలయిక కోసం వాళ్ళు ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. వాళ్ళ ఆధ్యాత్మికంగా పై స్థాయికి తీసుకెళ్ళాలి. అక్కడే కలయిక జరుగుతుంది. ఎక్కడ? ఇక్కడే. ఇక్కడే విడిపోయారు కదా! అంటే జ్ఞాన ట్విన్ ఫ్లేమ్స్ ఇక్కడ విడిపోయారు కాబట్టి, వాళ్ళు ఈ పాయింట్ దాటి పైకెళ్తే ఇక్కడ కలిసి ఉంటారు. సో మన దేహంలో ప్రాణ ప్రవాహం పైకేసి ఇక్కడికి వెళ్ళినప్పుడు, ఒకవేళ నేను ట్విన్ ఫ్లేమ్ అయితే ఈ స్థాయి వరకు వెళ్ళినప్పుడు ఇక్కడ నేను మానసికంగా శక్తిపరంగా నేను నా ట్విన్ ఫ్లేమ్తో కలుస్తాను. ఎలా అంటే రెండు వాళ్ళకి తలలోపల దృశ్యం కనిపిస్తుంది. రెండు దేహాలు ఒకటి దగ్గరకు వచ్చి చక్రాలు ఒక దాంట్లో ఒకటి ఐక్యమైపోతాయి. మూలాధార చక్రంలో ఐక్యమైపోతుంది. స్వాదిష్టాన చక్రం ఆ రకంగా మొత్తం చక్ర వ్యవస్థ ఒక దాంట్లో ఒకటి ఐక్యం అవుతుంది వాళ్ళకి పైన. ఇలా ఎందుకు అవుతుంది అంటే ఆధ్యాత్మిక ప్రయాణం అంటే నన్ను నేను తెలుసుకునేటువంటి ప్రయాణం. దీంట్లో ఎన్నో మార్గాలు ఉంటాయి. కొంతమందికి భక్తి మార్గం ఉంటుంది, జ్ఞాన మార్గం ఉంటుంది, ధ్యాన మార్గం ఉంటుంది, కర్మ మార్గం ఉంటుంది. ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి. ఏ మార్గమైనా కూడా ఆఖరణ నన్ను నేను తెలుసుకోవాలి. అయితే ట్విన్ ఫ్లేమ్స్ ఎట్లాంటి వాళ్ళు అంటే వీళ్ళ మార్గం వేరు. వీళ్ళ మార్గంలో వాళ్ళని వాళ్ళు తెలుసుకునేది వాళ్ళు ట్విన్ ఫ్లేమ్ ద్వారా తెలుసుకుంటారు. నేను ఎవరు అనేది నాకు తెలియటానికి నేను ఏ ట్విన్ ఫ్లేమ్ నుంచి అయితే విడిపోయానో మళ్ళీ తిరిగి వాళ్ళతో కలవటం వల్ల నాకు తెలుస్తుంది. ట్విన్ ఫ్లేమ్ ప్రయాణం, ట్విన్ ఫ్లేమ్ ప్రేమ అనేది చాలా లోతుల నుంచి జరిగేటువంటి విషయం. అది పైన జరిగేటువంటి విషయం కాదు. మామూలుగా మనం సంఘపరంగా తీసుకుంటే అందరు పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు? కులం అని చూసుకుంటారు, మతం అని చూసుకుంటారు, డబ్బని చూసుకుంటారు, ఉద్యోగం అని ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అందంగా ఉన్నారా లేదా అని. ట్విన్ ఫ్లేమ్ అట్లా కాదు. ట్విన్ ఫ్లేమ్ ఏంటంటే వాళ్ళ మనిషి కోసమే పుట్టారు. వాళ్ళు పుట్టినప్పుడే చిన్న వయసు నుంచే వాళ్ళకి కొంతమంది ట్విన్ ఫ్లేమ్స్కి తెలిసి ఉంటుంది. నా కోసం ఎవరో ఉన్నారు, నేను వాళ్ళ కోసమే పుట్టాను అనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఆ మనిషిని చూసినప్పుడు కూడా టక్కుమని గుర్తుపడతారు. గుర్తుపట్టడం అంటే ప్రేమలో పట్టడం అని కాదు. ఇక్కడ గుర్తుపట్టడం అంటే ఆ గుర్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వాళ్ళ మనసు పొరలు లోతుల్లోంచి బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఈ బంధము ఈ జన్మ బంధం కాదు, ఎన్నో జన్మల బంధం. ఆ మనిషి నుంచి దూరం అయిపోయినందుకు వాళ్ళు తీవ్రమైన వ్యధలో బాధలో ఉంటారు. వాళ్ళ మనిషిని చూడంగానే గుర్తుపడతారు. పైగా వాళ్ళ మనిషిని చూడటం కూడా ఏదో ఇద్దరు మనుషులు కలిసినట్టు కాదు. ఆ సృష్టి అంతా ఏకమయ్యి వీళ్ళిద్దరిని కలిపే ప్రయత్నంలో ఇద్దరిని దగ్గరికి తీసుకొస్తుంది. వీళ్ళిద్దరు దగ్గరకు రావటానికి వాళ్ళ గురువుల ఆశ్రమం, వాళ్ళ స్పిరిట్ గైడ్స్, సింక్రానిసిటీస్ ఉంటాయి, కళలు ఎక్కువైపోతాయి. వాళ్ళు ఎందుకంటే ఇది వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం. ఇది మామూలుగా ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఆస్తులు మూటగట్టుకోవడం ఇది కాదు. ఇది ఆధ్యాత్మిక ప్రయాణం. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ప్రయాణంలో మనం ముందుకెళ్తున్నప్పుడు మనకి కుండలిని సిమ్టమ్స్ కూడా మొదలవుతాయి. ఆ రకంగానే వాళ్ళని వాళ్ళు తెలుసుకునేటువంటి ప్రయాణం ఇది. ఇది ఒక రకమైనటువంటి ప్రయాణం. ఇది అందరి మార్గం కాదు. ట్విన్ ఫ్లేమ్స్ మార్గం వేరు.
అంటే ఇంచుమించు శివశక్తులు వాళ్ళ ఒక ప్రతిరూపాలే ట్విన్ ఫ్లేమ్స్ భూమి మీద. శివశక్తుల కలయిక ఎంత పవిత్రమో ట్విన్ ఫ్లేమ్స్ కలయిక కూడా అంతే పవిత్రం. అయితే ఈ ట్విన్ ఫ్లేమ్స్ వాళ్ళలో ఉన్న అహంకారాన్ని ముందు వాళ్ళు జయించాలి. అంటే పైన ఆత్మస్థాయిలో వాళ్ళు వాళ్ళ ట్విన్ ఫ్లేమ్‌తో కలవాలి అంటే, ఇక్కడ వాళ్ళు చాలా పాఠాలు నేర్చుకోవాలి. వాళ్ళు అహంకారాన్ని తగ్గించుకోవాలి. వాళ్ళు కొత్తలో దగ్గరికొచ్చినప్పుడు గొడవలైపోతాయి వాళ్ళకి. ట్విన్ ఫ్లేమ్ ఏంటంటే, మన లోపల ఉన్నటువంటి లోపాల్ని మనకి స్పష్టంగా చూపించేది ట్విన్ ఫ్లేమ్. అందుకనే కొట్లాట్లొచ్చేస్తాయి వాళ్ళకి ఒక దగ్గర ఉండలేరు. ఒకళ్ళని ఒకళ్ళు వాళ్ళు రెచ్చగొట్టుకునేటట్టుగా ఉంటారు. కోపోద్రేకాలు ఎక్కువైపోతాయి. వాళ్ళ భయాలన్నీ బయటకొస్తాయి. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకుంటోంది ఇక్కడ. వాళ్ళు మళ్ళీ విడిపోతారు. విడిపోయి మళ్ళీ కలుస్తారు. మళ్ళీ ఉండలేరు. మళ్ళీ అంటే ఇది ఏంటి ఇంగ్లీష్‌లో దీన్ని పుష్ రిలేషన్‌షిప్ అంటారు. అంటే కలిసి ఉండలేరు, దూరంగా కూడా ఉండలేరు. దూరంగా ఉన్నప్పుడు విపరీతంగా తీవ్రమైన బాధలో ఉంటారు. ఏడ్చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏ ట్విన్ అయితే వీళ్ళు నా ట్విన్ ఫ్లేమ్ అని గుర్తుపట్టారో వాళ్ళు ఎక్కువ పడతారు. ఎందుకంటే వాళ్ళకి ఆహ్, ఆ సంబంధానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు లోతుల్లోంచి బయటకొస్తున్నాయి. వాళ్ళకి తెలుసు. ఆ రెండో ట్విన్ ఫ్లేమ్‌కి ఇంకా ఆధ్యాత్మిక ప్రక్రియ దేహంలో మొదలు కాల. వాళ్ళకి ఇంకా తెలీదు వాళ్ళు ట్విన్ ఫ్లేమ్ అని. ముందు ఎవరైతే మేల్కుంటారో వాళ్ళకి ఎక్కువ బాధ కలుగుతుంది. ఆ దూరమైన వాళ్ళకి కూడా చాలా బాధ కలుగుతుంది. ట్విన్ ఫ్లేమ్స్ ఒకరి బాధ ఒకళ్ళకి తెలుస్తుంది. ఉదాహరణకి అమ్మాయి ట్విన్ ఫ్లేమ్‌కి కుండలిని జాగృతం అయిందనుకోండి. అతను అక్కడ అబ్బాయి బాధపడ్డాడనుకోండి ట్విన్ ఫ్లేమ్ ఈ అమ్మాయికి ఇక్కడ మనసులో తెలుస్తుంది. అయ్యో! నా ట్విన్ ఫ్లేమ్ అక్కడ బాధపడుతున్నాడు అని వీళ్ళకి తెలుస్తుంది. అది అంత లోతుల్లో ఉండేటువంటి సంబంధం అన్నమాట. అయితే ట్విన్ ఫ్లేము ఆ ప్రేమలో విపరీతంగా లోపల హార్మోన్స్, కెమిస్ట్రీ చాలా ఎక్కువగా మారిపోతూ ఉంటుంది వాళ్ళకి. అంతే కాకుండా ట్విన్ ఫ్లేము వాళ్ళు ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళకి చూసుకున్నారనుకోండి, ఆ కళ్ళల్లోకి చూస్తున్నప్పుడు ఆ కంటి లోతుల్లో వాళ్ళకి వాళ్ళే కనిపిస్తారు. ఆ కళ్ళల్లోకి చూసినప్పుడు ఇది నేనే కదా అనిపించేటట్టుగా ఉంటుందన్నమాట. పైగా ట్విన్ ఫ్లేమ్స్‌కి చాలా విషయాల్లో కలుస్తుంది. అంటే వాళ్ళ అలవాట్లవ్వచ్చు, ప్రవర్తనలవ్వచ్చు, ఒకళ్ళు పాడొచ్చు, ఒకళ్ళు పెయింటింగ్‌లేయొచ్చు. రకరకాలుగా వాళ్ళిద్దరి మధ్యలో చాలా విషయాల్లో ఏకీభావం అంతే కాకుండా ఇద్దరి మధ్యలో మంచి స్నేహం ఉంటుంది. మళ్ళీ ఒకళ్ళని ఒకళ్ళ అహంకారాన్ని కూడా వాళ్ళు రెచ్చగొట్టుకోగలుగుతారనమాట. భరించలేరు. మళ్ళీ అహంకారాలు ఎక్కువైపోయినప్పుడు వాళ్ళు విడిపోతారు. ఉండలేరు. ఆ విడిపోయేది ఎందుకు అంటే, వాళ్ళు సాధన చేసి వాళ్ళ స్పందనని పెంచుకొని, ఒక స్థాయికొచ్చాక మళ్ళీ కలవటానికి. ఇప్పుడు మీరు శివశక్తులవి పురాణాలు చదివారు అంటే, శివుడు, పార్వతి వేర్పడిపోయినప్పుడు వాళ్ళేమి వెళ్లి పార్టీలు జేసుకోరు. శివుడు శక్తికి వేరైపోతే వెళ్లి తపస్సులో కూర్చుంటాడు. శక్తి శివుడికి దూరమైతే కూర్చుని తపస్సు చేస్తుంది. ఎందుకు తపస్సు చేస్తారు? స్పందనను పెంచుకుంటే మళ్ళీ పై స్థాయిలో కలవటానికి. వాళ్ళు విడిపోతే మళ్ళీ కలయిక కోసం సాధన చేస్తారు. ఇది అలాంటి ఆధ్యాత్మిక ప్రయాణం. అయితే అందుకనే అన్నాను. ఇది చాలా పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం. ఇది మామూలు మనుషులకి అర్థం కూడా కాదు. ట్విన్ ఫ్లేమ్ ఒక బాధ. వాళ్ళు ఎంత ప్రేమలో ఉంటారంటే ఆ మనిషితో ఎందుకంటే ఇది జన్మజన్మాల ప్రేమ. అయ్యేసరికి ఆ మనిషికి దూరం అయిపోతే వీళ్ళకి నిత్య నరకంలాగా ఉంటుంది. ఏడుస్తూనే ఉంటారు. ఏడుస్తూనే ఉంటారు. మీకు ట్విన్ ఫ్లేమ్ గూడా మీకు దశలుంటాయి. ఆ ప్రక్రియ ఎలా జరుగుతుంది మనిషి దేహంలో అనేది దానికి దశలుంటాయి. ఆ దశల గురించి నేను ఈ వీడియోలో మాట్లాడను. ఇంకో వీడియో చేస్తా దాని మీద. ఆ వీడియోలో ఆ దశల్ని వివరిస్తాను. అయితే మీకు ఒక మామూలు మనుషులు చూసుకోండి. ఇక్కడ చూడండి మొదటి బొమ్మలో మీకు ఒకళ్ళు 2గా విడుతున్నారు. అదే ట్విన్ ఫ్లేమ్స్ అన్నమాట. అయితే మామూలు మనుషులు అంటే ఎవరైతే భూమి మీద ఉన్నారో
వాళ్ళకి ప్రేమ అంటే పెళ్ళి అంటే ఏంటంటే శరీరం వరకు డబ్బులు, వస్తువులు ఏమొస్తుంది, ఏం తీసుకుంటున్నారు, ఇలాగే ఉంటుంది. మీ పేరేంటి, ఏ కులం, మీరెంత గొప్ప, ఎంత తక్కువ, ఇవే ఉంటాయి. పెళ్ళిళ్ళంటే ఈ ఈ బేసిస్ మీద జరుగుతాయి. వీళ్ళు ఇంకా వాళ్ళలో ఆత్మతత్వం వీళ్ళలో చాలా మందిలో ఏర్పడి ఉండదు. వీళ్ళు మహా అయితే ఒక ఆత్మ సంబంధాన్ని ఇంకోళ్ళతో ఏర్పరచుకోగలుగుతారు. అంటే జనమన్న చక్రాల్లో కూరుకున్నటువంటి ప్రాపంచిక ఆత్మలు వాళ్ళ అదృష్టం బావుంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి పతి లేదంటే అనుకూలమైనటువంటి పత్ని దొరికిందనుకోండి, ఎలాంటి గొడవలు లేకుండా కలిసిపోయి హ్యాపీగా ఉంటారు. అంతవరకే ఉంటుంది వాళ్ళ సంబంధం. కానీ ట్విన్ ఫ్లేమ్ సంబంధం దానికి మించి ఉంటుంది. ట్విన్ ఫ్లేమ్ సంబంధంలో ఇక్కడ వీళ్ళ కలయిక అనేది శరీరమే కాకుండా, మనస్సే కాకుండా మనసులో పై స్థాయి. అంటే ఇక్కడ మనం మన జ్ఞాన శక్తిని వెనక్కి తీసుకుంటున్నాం. ఆ స్థాయిలో జరిగేటువంటి ప్రక్రియ. ఇక్కడ దేహంలో విపరీతంగా హార్మోన్స్ అనేవి ఉత్పత్తి అవ్వటం, తీవ్రమైనటువంటి భావోద్వేగాలకి ఊగిసలాడటం, కుండలిని సింప్టమ్స్ అనేవి దీంట్లో రావటం. ఇదంతా ఏంటి అంటే ప్రయాణం ఎందుకు అంటే నన్ను నేను తెలుసుకునే ప్రయాణం. ఇది ఒక మార్గం. ఇక్కడ మన పై స్థాయికొచ్చాక వాళ్ళ ట్విన్ ఫ్లేమ్‌తో మనసులో వాళ్ళకి కలయిక జరిగాక వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళ తపన, వాళ్ళ బాధ, వాళ్ళ ఏడుపు ఆ స్థాయి వరకు చాలా తీవ్రంగా ఉంటుంది. ట్విన్ ఫ్లేమ్‌కి విడిపోయారు అంటే చాలా బాధపడిపోతారు. తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉంటారు వాళ్ళు ఎన్నో ఏళ్ళు. ఆ దుఃఖం బయట నుంచి ఏ విషయం కూడా సేద తీర్చలేదు. వాళ్ళు సాధన వైపు వెళ్ళిపోతారు. దుఃఖం మనిషిని లోపలికేసి చూసుకోవటానికని అది వస్తుంది మనకి. దుఃఖంలో మనిషి ఏం చేస్తాడో లోపలికేసి చూసుకుంటాడు. ఆనందంగా ఉన్నంతసేపు మనిషి బయటకేసి చూస్తున్నాడు. దుఃఖంలో లోపలికి వెళ్ళిపోతున్నాడు మనిషి. ఆ లోపలికి వెళ్ళినప్పుడు మనం సాధన చేస్తాం. ఆ సాధనలో మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. అయితే నేను ఇందాక చెప్పాను. జ్ఞాన ట్విన్ ఫ్లేమ్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఆస్ట్రల్ సోల్స్. ఇక్కడ వాళ్ళ కలయిక జరుగుతుంది. అంటే వాళ్ళు విడిపోవటం కూడా ఇక్కడే విడిపోయారు. ఒక ముక్క రెండుగా విడిపోవటం ఇక్కడే జరిగింది. వీళ్ళకే ఎక్కువగా మీకు తీవ్రమైనటువంటి భావోద్వేగాలు కలవటం, విడిపోవటం, చాలా ఎక్కువగా వాళ్ళు ఏడవటం, వాళ్ళు ఎక్కువగా సాధన అంటూ చాలా ఎక్కువగా బాధపడటం అంతా తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. నేను స్వస్థతను పొందాలి. ఆధ్యాత్మిక ప్రక్రియలో స్వస్థత పొందటం మూలంగా నేను తిరిగి నా ట్విన్ ఫ్లేమ్‌ని నేను పొందగలనన్న సంగతి వీళ్ళకి తెలుసు. ఇక్కడ వీళ్ళు జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నంలో, జీవితంలో పాఠాలు నేర్చుకునే ప్రయత్నంలో ఉంటారు. వీళ్ళు ఎన్నో జన్మల మీద పాఠాలు నేర్చుకుంటారు. పైగా ఈ ట్విన్ ఫ్లేమ్ కథ నడుస్తూనే ఉంటుంది. ఈ తలంలో ముగిసిపోతే ఇంకో తలంలో మొదలవుతుంది. అక్కడి నుంచి అలా నడుస్తూ ఉంటుంది ఆ ట్విన్ ఫ్లేమ్ కథ. వాళ్ళ పాఠాలన్నీ నేర్చుకుని తిరిగి పైకొచ్చి వాళ్ళు అక్కడ కలిసే వరకు. కాజల్ ట్విన్ ఫ్లేమ్స్ ఏంటి అంటే కాజల్ ట్విన్ ఫ్లేమ్స్ అంటే నేను చెప్పాను మంత్రా సోల్స్. మంత్రా సోల్స్ అంటే ఏంటి అంటే మనకి కాజల్ ప్లేన్ ఉంటుంది. అంటే మనకి మన మనోమయ కోశం ఇక్కడ మీకు కోశాలు ఉన్నాయి చూడండి 5 కోశాలు. మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం కింద మీకు గుండ్రంగా కనిపిస్తుంది చూడండి అవన్నీ పంచకోశాలు. మనోమయ కోశము, విజ్ఞానమయ కోశం ఆస్ట్రల్ బాడీ, సూక్ష్మదేహం. జ్ఞాన ఆత్మలు లేదు అంటే ఆస్ట్రల్ ట్విన్స్ ఈ స్థాయి వరకు రావాలి. విజ్ఞానమయ కోశానికి వచ్చాక వాళ్ళకి కలయిక జరుగుతుంది అక్కడ. వాళ్ళు అక్కడే విడిపోవటం కూడా అక్కడే విడిపోయారు. మంత్ర సోల్స్ లేదు అంటే కారణ దేహపు ట్విన్ ఫ్లేమ్స్ ఇంకా లోపల మీకు ఆనందమయ కోశం ఉంది చూడండి, ఇక్కడ విడిపోయారు వాళ్ళు ఫస్ట్. ఇక్కడ విడిపోవటం వల్ల వాళ్ళ కలయిక కూడా ఇక్కడే జరగాలి. అయితే వీళ్ళు కూడా అక్కడ
తిరిగి మళ్ళీ వాళ్ళ ట్విన్ ఫ్లేమ్‌తో కలవటానికి అన్ని దేహాల్లోంచి, అన్ని కోశాల్లోంచి వాళ్ళు ఆనందమయ కోశంలోకెళ్ళాలి. మనకి మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళు గూడా పాఠాలు నేర్చుకోవాలి. వీళ్ళు గూడా వాళ్ళ ట్విన్ ఫ్లేమ్‌ని గుర్తుపడతారు కనిపించినప్పుడు. వీళ్ళు ఏ రకంగా గుర్తుపడతారంటే వాళ్ళకి గుండె చక్కరా తిరుగుతుంది. ఇలా. ఎందుకు తిరుగుతుంది అంటే వీళ్ళు విడిపోయింది ఈ భాగంలోనే కదా! ఇప్పుడు మీకు మామూలు ట్విన్ ఫ్లేమ్స్‌లో వాళ్ళకుండే తీవ్రమైన భావోద్వేగాలు, ఆ గొడవలు, విడిపోవటాలు, తిరిగి కలవటాలు, ఏడుపులు ఇవన్నీ ఉంటాయి చూడండి. ఇవి అంతగా ఈ మంత్ర ట్విన్ ఫ్లేమ్స్ అంతగా అనుభవించరు. ఎందుకంటే వాళ్ళు మొత్తం జీవితంలో ఉన్న సమస్యలు, కర్మ రుణాలు అన్నీ తీర్చేసుకున్నాక వాళ్ళు ఆఖరిన కలుస్తారు. అప్పటికి వాళ్ళకి పూర్తిగా స్వస్థత అయిపోయి ఉంటుంది. ఒకవేళ మధ్యలో కలిసినా ఉండలేరు. వాళ్ళు ఆఖరినే కలుస్తారు. అదెక్కడ అంటే గుండె భాగంలో కలుస్తారు. అంటే వాళ్ళ ప్రయాణం అన్ని కోశాలు దాటుకుని ఆనందమయ కోశంలోకి వచ్చాకే వాళ్ళు కలుస్తారు. వాళ్ళ కలయిక గుండె భాగంలో జరుగుతుంది. అయితే మరిక్కడ ఏముంటుంది అంటే గుండె భాగంలో ఇక్కడ కేవలం మంత్ర ఎందుకన్నాను అంటే మంత్ర ట్విన్ ఫ్లేమ్స్ అన్నాను. కాజల్ ట్విన్ ఫ్లేమ్స్‌ని. ఎందుకన్నాను అంటే మన కారణ దేహంలోనే మనకి దైవిక ప్రెజెన్స్ అంటారు చూడండి. అది అక్కడే ఉంటుంది. మంత్రాలు అన్నీ అక్కడే ఉంటాయి. ఈ మంత్ర ట్విన్ ఫ్లేమ్స్ వీళ్ళు కారణ దేహానికి సంబంధించినటువంటి ట్విన్ ఫ్లేమ్స్. అందుకనే వీళ్ళ మంత్ర ట్విన్ ఫ్లేమ్స్ అని అన్నాను. ఎందుకంటే వీళ్ళు మంత్ర ఆత్మలు వీళ్ళు. వీళ్ళల్లో ఇచ్ఛాశక్తి వీళ్ళల్లో ఉండేది. ఈ ఇచ్ఛాశక్తి ఎలా పనిచేస్తుందంటే కలిసి ఉండాలి అనేటువంటి ఒక కోరికగా వీళ్ళల్లో ఉంటుంది. ఈ స్థాయికి వాళ్ళు భావోద్వేగాల్ని అధిగమించేసి ఉంటారు. మీకు ఆస్ట్రల్ ట్విన్ ఫ్లేమ్స్ లేదంటే జ్ఞాన ట్విన్ ఫ్లేమ్స్ వాళ్ళలో తీవ్రమైనటువంటి భావోద్వేగాలు వాళ్ళ బంధంలో అనుభవిస్తారు. ఈ కారణ దేహపు ట్విన్ ఫ్లేమ్స్ ఏంటంటే వీళ్ళు భావోద్వేగాల్ని అధిగమించాక కలుస్తారు. కలిసేసరికి మనం కారణ దేహంలో ఏ రకంగా ఉంటామంటే కేవలం ఒక ఉనికి ఉంటుంది నేను ఉన్నానని. అంతే. అక్కడ ఆనందం ఉంటుంది. అక్కడ మనం మళ్ళీ సృష్టిని తయారు చేయగలిగే శక్తి మనకుంటుంది. అక్కడ కోరిక ఉంటుంది. ఆ కోరిక ఏంటి? ఇచ్ఛాశక్తి. ఏంటి ఇచ్ఛాశక్తి? నా ట్విన్ ఫ్లేమ్‌తో నేను కలిసి ఉండాలి. ఇంకా అంతకు మించి అక్కడ ఉండదు. అక్కడ ఇంకా భావోద్వేగాలు, కోపాలు, తాపాలు ఏమి అక్కడ ఉండవు. కేవలం ఇద్దరు కలిసి ఒక్కరి సమక్షంలో ఇంకోళ్ళు ఉండటం. అంతే అక్కడ ఉండేది. ఈ పాటికి వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ నేర్చేసుకుని ఉంటారు. వాళ్ళ స్వస్థత వచ్చేసి ఉంటుంది. వాళ్ళ కుటుంబం సంబంధించినటువంటి యాన్సెస్ట్రల్ హీలింగ్ కూడా చేసేసి ఉంటారు. అన్నీ దాటి ఈ స్థాయికి వచ్చాక వాళ్ళకి కలయిక గుండె భాగంలో జరుగుతుంది. అయితే మనం జ్ఞాన ట్విన్ ఫ్లేమ్స్ అనేవాళ్ళు ఎక్కువగా సూక్ష్మ దేహానికి సంబంధించి ఉంటుంది. మంత్ర ట్విన్ ఫ్లేమ్స్ అనేవాళ్ళు కారణ దేహానికి సంబంధించి ఉంటుంది. మీకు మంత్ర ట్విన్ ఫ్లేమ్స్ చాలా తక్కువ మంది ఉంటారు భూమి మీద. చాలా అరుదు వాళ్ళు. వాళ్ళు చాలా శక్తివంతులు. వాళ్ళకి ప్రక్రియ కూడా వాళ్ళని చాలా సిద్ధులుగా అట్లా తయారు చేస్తుంది వాళ్ళని. అయితే కళలు, ప్రక్రియ అంతా ఇద్దరికి ఒకేలా జరుగుతుంది. కానీ తేడా ఏంటి అంటే మీకు ఈ మంత్ర ట్విన్ ఫ్లేమ్స్ అంతా అయ్యాక కలుస్తారు. ఆఖరిలో గుండె భాగంలో కలుస్తారు. మీకు ఈ ఆస్ట్రల్ ట్విన్ ఫ్లేమ్స్ ముందే కలిసి విడిపోతూ అట్లా ఉంటారనమాట. కాకపోతే వీళ్ళు కూడా కాజల్ ట్విన్ ఫ్లేమ్స్ కూడా టక్కుమని గుర్తుపడతారు వాళ్ళ వాళ్ళ ట్విన్ని చూడంగానే. ఆ గుర్తు ఎక్కడి నుంచి వస్తుంది? లోతులు గుండెలోంచి వస్తుంది వాళ్ళకి. ఓ ఈ మనిషి నాకు తెలుసు అని అలా గుర్తుపట్టేస్తారు. లోకం ఆగిపోతుంది మనిషిని చూడంగానే. ఈ మనిషి నాకు తెలుసు.
అది. అయితే ట్విన్ ఫ్లేమ్స్ అనేవాళ్ళు భూమి మీద పుట్టేది పిల్లల్ని కందాం, ఆస్తులు చేసుకుందాం అందుకు కాదు పుట్టేది. వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం కోసం వాళ్ళు పుట్టారు. ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తి అయిపోయాక వాళ్ళు చేయాల్సిన పని ఉంటుంది. వాళ్ళు ఆ పని చేయటంలో నిమగ్నులై ఉంటారు. వాళ్ళు ఏం పని చేయాలనేది వాళ్ళ గురువుల ఆశ్రమం వాళ్ళు వాళ్ళకి చెప్తారు. ఇద్దరు ఒక గురువు ఆశ్రమానికి చెందిన వాళ్ళే ఉంటారు ట్విన్ ఫ్లేమ్స్ కూడా. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళ గురువులు చెప్తారు. వాళ్ళు ఆ పని కోసం భూమి మీద పుడతారు చేయటానికి. ఆ పని చేయటానికి వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే నేను చెప్పాను ఆధ్యాత్మిక ప్రయాణం ఏంటి అంటే నన్ను నేను తెలుసుకునే ప్రయాణం. ట్విన్ ఫ్లేమ్స్ వాళ్ళని వాళ్ళు తెలుసుకునేది వాళ్ళ ట్విన్ ద్వారా తెలుసుకుంటారు. ఎందుకంటే మనల్ని ప్రతిబింబించేది మన ట్విన్. అంటే ఇప్పుడు నా ముందు ఒక అద్దం ఉందనుకోండి, నేను చూడటానికి ఎలా ఉంటానో నాకు తెలియదు. నాకు అద్దం చూపిస్తుంది నేను ఎలా ఉంటాను. ట్విన్ ఫ్లేమ్స్ ఒకరికొకరు అద్దాలు లాంటి వాళ్ళు. ఒక ట్విన్ ఫ్లేము, స్త్రీ ట్విన్ ఫ్లేము నేనేంటో నాకు తెలియాలి అంటే పురుషుడి ట్విన్ ఫ్లేము ఆ అమ్మాయికి అద్దం పడతాడు. అతను తనని తాను తెలుసుకోవాలి. నాకు ఎలా తెలుసుకోవాలో తెలీదు అంటే అతనికి కూడా ప్రతిబింబం చూసుకోవడానికి ఓ అద్దం కావాలి. అది అతని స్త్రీ ట్విన్ ఫ్లేమ్. ఇది చాలా పవిత్రమైనటువంటి కలయిక. ఈ కలయిక కేవలం భూమి మీద జరిగేది కాదు. పై తలాల్లో జరిగేది. అన్ని స్థాయిల్లో జరిగేది. ఒకవేళ వీళ్ళు కారణదేహపు ట్విన్ ఫ్లేమ్స్ అయితే వాళ్ళకి గుండె భాగంలో కూడా ఆ కారణ దేహం భాగంలో కూడా వాళ్ళు ఐక్యమవుతారు. అలా ఐక్యమైనప్పుడు వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటారు. ఇది ఒక రకమైనటువంటి మార్గం. మామూలుగా ఈ మార్గంలో నడిచేవాళ్ళు భూమి ఆత్మలు అయి ఉంటారు. వాళ్ళు వేరే తలాల నుంచి భూమి మీద పుట్టి వాళ్ళ జన్మ జన్మాల అనుబంధాన్ని వెతుక్కుంటూ ఆ బంధం కోసం మళ్ళీ జన్మలెత్తుతూ ఆ బంధాన్ని వెతుక్కునే ప్రయత్నంలో ఆ బంధం కోసం ఆ మనిషి కోసం వెంటపడి ఆ మనిషిని వెతికే ప్రయత్నంలో వెనక్కి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి ప్రయాణం ఇది. ఉంటానండి. నమస్కారం.